గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను ఒక మాట మాట్లాడదాం అనుకున్నాను భద్రాచలం గురించి. ముఖ్యంగా అరే ఎట్లా ఉంది వాతావరణం అక్కడ, ఏంది ఆ పబ్లిక్, ఆ రష్ ఏంది, ఆ స్వామి సన్నిధిలో గడుపుతుంటే నాకు భలే అనిపించిందండి. ఇన్నిసార్లు నేను భద్రాచలం వెళ్ళాను కానీ ఈసారి అనిపించినంత తీయని అనుభూతి ఎప్పుడు అనిపించలేదు. బహుశా ఫ్యామిలీకి వెళ్ళడం వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న వసతులు కానీ ఫెసిలిటీస్ కానీ చాలా ఇంప్రూవ్ అయినాయండి. ఇది అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు లోపల వెళ్ళి అక్కడ ప్రసాదాలు కానీ తీర్థ ప్రసాదాలు కానీ అక్కడ స్నానం ఆచరించడం, మా బుడ్డోడు కామెంట్ నేను భద్రాచలం వెళ్తున్నా అని చెప్పడం చాలా బాగా, అంటే ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది అక్కడ కూడా. సో ఫ్యామిలీతో వెళ్ళడం జరిగింది. అక్కడ సీతారాముల స్వామి స్వయంగా వెలిసిన ప్రదేశము. అక్కడ తన యొక్క 14 సంవత్సరాల అరణ్యవాసం, అంటే 12 సంవత్సరాల అరణ్యవాసం, 2 సంవత్సరాలు రాజు కొలువులో ఉండి ఇదవ్వడం, అక్కడ ఆ చరిత్రక నేపథ్యం, పక్కనే పర్ణశాల ఉండడం, ఆ దేవుడు సన్నిధి. నిజంగా మనకు లైఫ్లో ఏం జరిగిందో, దేవుడు ఉన్నాడా అన్నది అప్రస్తుతం. బట్ అక్కడ జరిగిన కథలు, పురాణాలు, వేదాలు, అక్కడ జరిగే హిస్టారికల్ ప్లేస్కి సంబంధించిన లిఖిత లిపి, అంటే అక్కడ రాసి ఉన్న చారిత్రక నేపథ్యం, అలాగే శాస్త్రాల గురించి మనకు దానిలో లిపిలు, బ్రహ్మశ్రీ లిపిలో అట్లా రాసి ఉండడము చాలా బాగా అనిపించింది. అది పర్యాటక ప్రాంతాలు కూడా చాలా బాగున్నాయండి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడడం వల్ల కొంచెం నది కూడా మంచి ఇదిగానే ఉంది, పొంగి పొరలేటట్టు. అసలు మాకే మంచి ఇది అనిపించింది. యాక్చువల్లీ స్నానం చేద్దాం అనుకున్నాం, బట్ అక్కడ అంటే మా బాబు వాళ్ళు ఆగర్లే, వాడు చిన్న పుట్టోడు కాబట్టి వాడు చేశాడు, వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా చేశారు, కానీ నేను చేయలేదు. రీజన్ ఒకటే, ఏంటంటే కొంచెం వాటర్ కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇదిగా ఉంటుంది అనిపించింది. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మా భద్రాచలం వెళ్తే అలాగే పక్కన ఉన్న కిన్నెరసాని కూడా విజిట్ చేయండి. కిన్నెరసాని భద్రాచలం దగ్గరే ఉంటాయండి, పెద్ద ప్రాబ్లం కాదు. పాలంచ నుండి లెఫ్ట్ వెళ్తే కిన్నెరసాని వస్తుంది, పాలంచ నుండి స్ట్రైట్గా మనం భద్రాచలం వెళ్ళిపోవచ్చు. అలాగే మణుగూరు ఇండస్ట్రీస్ ఏరియాస్, అలాగే మా కోల్ మైన్స్, అంటే మనం ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే ఒక దగ్గర వెళ్తే అన్నీ చూస్తూ. అలాగే అక్కడ ఇంకో నేపథ్యం ఏంటంటే ఆ చుట్టూ ప్రాంతాలలో అక్కడ క్లీనింగ్ కూడా చాలా బాగా చేపిస్తున్నారు. ప్రత్యేకంగా అక్కడ పబ్లిక్ వాళ్ళ రెస్పాన్స్ కానీ మాట్లాడే తీరు అంతా బాగుంది. ఆ పక్కనే నది స్నానం ఆచరించారు మా పిల్లలు. అలాగే పర్ణశాల వెళ్దామనుకున్నాం, బట్ అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయాం. నేను దానికంటే ముందు ఒక 10 సార్లు పర్ణశాల వెళ్ళాను. సో నేను పిల్లలు కూడా అడిగారు కానీ టైం లేదు, సో టైం సరిపోక వెళ్ళలేదు. బట్ భద్రాచలం చారిత్రక నేపథ్యం చాలా గొప్పదండి. భద్రుడు నిర్మించిన ఇది, దాని గురించి మనకు ఆల్రెడీ మూవీ చూసే ఉంటారు. భద్రాచలం నేపథ్యం గురించి భక్తుడు నిర్మించిన టెంపుల్ అండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఆ టెంపుల్ని ఇప్పటి వరకు మార్చలేదు, ఎందుకంటే భక్తులు నిర్మించింది అది. భద్రుడు అనే భక్తుడు నిర్మించడం వల్ల భద్రాచలం అనే పేరు వచ్చిందండి. చలం అంటే కొండ అని అర్థం. సో ఆ పేరు, ఆ భద్రుడు అనే పేరు నుండి సార్థకతమైందండి. సో చారిత్ర నేపథ్యం కూడా చాలా బాగున్నాయి. ఆ శాస్త్రాలు, వాటిలో జరిగిన స్టోరీలు, అక్కడ ఉన్న లిఖితంగా చాలా బాగా రాశారు. సో అక్కడ ఇంకోటి ఏంటంటే మనం దైవ సన్నిధిలో ఉన్నప్పుడు ఉండే ఆ ఫీలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు కూడా ఉత్తేజాన్ని ఇస్తుంది. పిల్లలు కూడా సిస్టమేటిక్ ఎలా ఉండాలి, ఎలా పెంచాలి అనేది మనకు కూడా తెలుస్తుంటుంది. సో ఎక్కువ నదిలోనే చాలాసేపు గడిపాము. సో అక్కడ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే నాకు భద్రాచలం ఎప్పుడు కూడా స్పెషలే లైఫ్లో కూడా. సో అది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను నేను, ఎందుకంటే చాలాసార్లు మాకు దగ్గర భద్రాచలం మొత్తం ఎప్పుడు వెళ్తుంటాం. వాళ్ళ అమ్మ వాళ్ళు ఇద్దరు నదీ స్నానం ఆచరించారు, నేను ఒక్కడిని తప్ప అందరూ చేశారు వాళ్ళిద్దరు. మా పాప రాలేదండి, కారణం ఏంటంటే తను నారాయణ కాలేజీలో చదువుకుంటే ఇంటర్మీడియట్ వల్ల ఎగ్జామ్స్ వాళ్ళని తీసుకురాలేదు. మేము ముగ్గురమే వెళ్ళాము. సో నది స్నానం చేయడం కూడా ఒక అదృష్టంగా భావించాలి. ఒకప్పుడు నది నేపథ్యాలు వల్ల ఆ స్థానానికి ఒక హెల్తీ ఏంటంటే కాళ్ళు కొంచెం నేపథ్యం మారుతుంది. అయినప్పటికీ కూడా సాయంత్రం టైం, మార్నింగ్ కాకుండా కొంచెం మనం చూసుకొని కొంచెం వాటర్లో మంచిగా చేసుకుంటే మంచిది ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదండి. అయితే భద్రాచలానికి పక్కన సారపాక, అందులో అక్కడ ఐటీసీ ఉంటుంది కంపెనీ కూడా, పేపర్ మనకు ప్రొడక్షన్ అయ్యేది రాజమండ్రి ఐటీసీ భద్రాచలం నుండి కూడా అవుతుంది. అలాగే అక్కడ నుండి పాలంచ
ప్రాంతం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.